హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మాటి మాటికి గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా కూడా అది చివరికి గొడవగా దారితీస్తుంది అని చెప్పాలి. ఇక తాజాగా బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్క్ అంటూ ఇచ్చాడు. అయితే ఆ ఫన్నీ టాస్క్ని కూడా గొడవగా మార్చేశారు కంటెస్టెంట్స్. ఇక అసలు ఏమైంది, ఎవరికి గొడవైంది, ఎందుకు గొడవైంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఏమైంది అంటే, బిగ్ బాస్ ఫన్నీ టాస్క్లో భాగంగా నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, నవ్వకుండా ఉండేలాగా ట్రై చేయాలి. ఇక నవ్వకుండా ఉండేలాగా ఉండే కంటెస్టెంట్స్ అందరూ నోట్లో నీళ్లు పెట్టుకొని అలాగే స్ట్రైట్గా నిల్చొని ఉంటారు. మిగిలిన వారందరూ వారిని నవ్వించే ప్రయత్నం చేయొచ్చు. నవ్వించే ప్రయత్నంలో భాగంగా ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. వారు వింత వింత చేష్టలు చేస్తే వారిని నవ్వించే ప్రయత్నం అయితే చేయాలి. ఇందులో భాగంగా అవినాష్ గౌతమ్ని నవ్వించే ప్రయత్నంలో సీజన్ 7లో మోస్ట్ పాపులర్ డైలాగ్ అయిన అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అనే డైలాగ్ని తీసుకొచ్చి ఇక్కడ వాడటం జరిగింది. దీంతో గౌతమ్ ఒక్కసారిగా నవ్వుతాడు అనుకుంటే గౌతమ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. ముఖ్యంగా అవినాష్పై అంతెత్తు ఎగిరేశాడని చెప్పవచ్చు. అది సీజన్ 7 బ్రో, అది అయిపోయింది. ఇప్పుడు ఆ డైలాగ్ని ఎందుకు తీస్తున్నారు? మళ్ళీ మళ్ళీ తీసి నన్ను ఇరిటేట్ చేయొద్దు. మీరు నన్ను వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాను, అంతేకాని ఇలా చేస్తే అస్సలు బాగాలేదు. నాకు అసలు ఇది పెద్ద ఇరిటేషన్గా ఉంది అంటూ గౌతమ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైక్ విసిరేసి నేను ఈ టాస్క్లో ఇక పాల్గొనను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అయితే అవినాష్ మాత్రం నేను కేవలం అది కామెడీగానే చేశాను బ్రో అని ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు గౌతమ్. దీంతో హౌస్ మేట్స్ ఇద్దరు కూడా వారిద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అవినాష్ కూడా నేను ఈ టాస్క్ ఇక్కడతో ముగిస్తున్నాను బిగ్ బాస్, ఇక నేను టాస్క్ ఆడలేను అంటూ చెప్తున్నాడు. మొత్తంగా ఫన్నీ వేలో అవినాష్ చేసిన ఆ కామెడీ కరెక్టా, లేక గౌతమ్ అలా రియాక్ట్ అవ్వడం కరెక్టా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.